హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం వీక్లీ రౌండప్లో భాగంగా డిసెంబర్ 31 నుండి జనవరి 6 వరకు జరిగినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా మొట్టమొదటగా రీసెంట్గా ప్రధానమంత్రి మోడీ లక్షద్వీప్ ఐలాండ్కి వెళ్ళి కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే కొచ్చి లక్షద్వీప్ ఐలాండ్స్ సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ గురించి మనం ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఒకసారి డిస్కషన్ని చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మెయిన్ల్యాండ్ కనెక్టివిటీ మీన్స్ ఇండియన్ మెయిన్ల్యాండ్కి ఐలాండ్స్కి కనెక్షన్ ఇవ్వాలి. ఆ కనెక్షన్లో మేజర్గా ఏంటి అంటే ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ అంటే ఇంటర్నెట్ని ప్రమోట్ చేయడం మీన్స్ ఇంటర్నెట్ కనెక్టివిటీని ఈ లక్షద్వీప్కి ప్రొవైడ్ చేయడం కోసం లాంచ్ చేసినటువంటి ప్రాజెక్టే ఈ సబ్మెరైన్ కేబుల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ ద్వారా కొచ్చిలో ఉన్నటువంటి కొచ్చి నుండి ఈ సిటీ నుండి ఈ లక్షద్వీప్లో ఉన్నటువంటి మేజర్ ఐలాండ్స్ అన్నింటినీ కూడా కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మినికాయ్, కవరత్తి, సో అదేవిధంగా అగత్తి లాంటి ఐలాండ్స్కి దగ్గరగా 11 ఐలాండ్స్ని కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మేజర్ ఇంపార్టెన్స్. అట్ ద సేమ్ టైం ఈ ప్రాజెక్ట్కి ఫండింగ్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్ ఏంటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మీన్స్ USOF మీన్స్ యూనివర్సల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ ఫండ్. సో ఈ ఇన్స్టిట్యూషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ఇన్స్టిట్యూషన్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ కింద వర్క్ అవ్వడం జరుగుతుంది. ఇంకా ఈ యొక్క USOFకి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మనకు ప్రీవియస్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసినటువంటి భారత్ నెట్ ప్రాజెక్ట్, ఈ భారత్ నెట్ ప్రాజెక్ట్ అనేది కూడా ఫండింగ్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్ ఏంటి అంటే యూనివర్సల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ ఫండ్. ఈ భారత్ నెట్ ప్రాజెక్ట్ ద్వారా మన భారతదేశంలో ఉన్నటువంటి 2.5 lakh గ్రామ పంచాయతీస్ అన్నింటికి కూడా నెట్ని బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని ప్రొవైడ్ చేయాలనేదే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే భారత్ నెట్ ప్రాజెక్ట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు లాంచ్ చేశారు అనేది నా యొక్క క్వశ్చన్. మీరు ఆన్సర్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ ప్రాజెక్ట్లో భాగంగా మనం చూసుకుంటే ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ వరకు కవర్ చేస్తుందంటే దగ్గరగా 1868 కిలోమీటర్ల వరకు. అట్ ద సేమ్ టైం ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ మోస్ట్లీ BSNL అనేది మేజర్గా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ. అట్ ద సేమ్ టైం NEC కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ కూడా ఇందులో భాగస్వామ్యంగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఇవి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్. ఎట్ ద సేమ్ టైం నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే లక్షద్వీప్ అనేది మనకు అరేబియా మహాసముద్రంలో ఉంది. అండమాన్ నికోబార్ అనేది బే ఆఫ్ బెంగాల్లో ఉంది, బంగాళాఖాతంలో. సో ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే మనకు సదరన్ పాయింట్ మీన్స్ సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా అనేది అండమాన్ నికోబార్ దీవులో ఉందా లేకపోతే లక్షద్వీప్లో ఉందా అనేది నా యొక్క క్వశ్చన్. ఆన్సర్ చేయండి. ఎట్ ద సేమ్ టైం మనకు ఈ యొక్క లక్షద్వీప్ ఐలాండ్స్ని ఎట్ ద సేమ్ టైం మనకు ఉన్నటువంటి మాల్దీవ్స్ని డివైడ్ చేసినటువంటి మేజర్ ఐలాండ్ ఏంటి అనేది నా యొక్క ఇంకొక క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్ ప్రేరణ ప్రోగ్రామ్ రీసెంట్లీ ఇన్ న్యూస్ అంటారు. సో రిలేటెడ్ టు విచ్ సెక్టార్, అదర్వైజ్ ఉద్దేశం ఏంటి అనేది. ఈ ప్రేరణ ప్రోగ్రామ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా స్టూడెంట్స్లో ఎస్పెషల్లీ ఫ్రమ్ 9th స్టాండర్డ్ నుండి 12th స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్కి లీడర్షిప్ స్కిల్స్ని పెంపొందించాలి అనేది ఈ యొక్క ప్రేరణ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రోగ్రామ్ ద్వారా మనకు గ్రూప్స్గా క్రియేట్ చేస్తారు. దగ్గరగా ఒక గ్రూప్కి 20 స్టూడెంట్స్ ఉంటారు. అందులో 10 స్టూడెంట్స్ ఫ్రమ్ గర్ల్స్ అండ్ 10 స్టూడెంట్స్ అనేది బాయ్స్గా ఉంటారు. దీని ద్వారా ట్రైనింగ్ అనేది లీడర్షిప్ స్కిల్స్ని పెంపొందించుకోవడం కోసం ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసి మనకు దీని ద్వారా కొన్ని వాల్యూ బేస్డ్ థీమ్స్ని డెవలప్ చేస్తున్నారు. ఏంటి అంటే దగ్గరగా 9 థీమ్స్ని డెవలప్ చేసి దాని ద్వారా స్కిల్ని డెవలప్ చేయాలనేది. సో ఈ యొక్క ఐడియాని డెవలప్ చేసినటువంటిది ఎవరు అంటే IIT గాంధీనగర్ అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఓవరాల్గా ఏమేంటంటే ఈ లీడర్షిప్ స్కిల్ని పెంపొందించడం ద్వారా ఓవరాల్గా మన యొక్క మేజర్ ఎయిమ్ ఏంటంటే ఫాస్ట్ యూనిటీ ఇన్ డైవర్సిటీని పెంపొందించాలి అందరి మధ్య. మన యొక్క ఎయిమే ఇండియా యొక్క ఎయిమ్ వసుదైవ కుటుంబకం అనేది మన మోటో. సో అందులో భాగంగానే యూనిటీని పెంపొందించడంలో లీడర్షిప్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఈ ప్రేరణ ప్రోగ్రాం ద్వారా
తెలియజేయడం జరిగింది. బబుల్ బేబీ సిండ్రోమ్ రీసెంట్లీ ఇన్ న్యూస్ అంటారు. సో బబుల్ బేబీ సిండ్రోమ్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే, ఏ 2-month old గర్ల్ డయాగ్నైజ్డ్ విత్ BBS. సో అంటే ఈ 2 నెలల పిల్ల ఒక పిల్లడికి మనకు చూసుకుంటే చైల్డ్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా ఈ డిసీజ్ని క్యూర్ చేయడం జరిగింది, అందుకని న్యూస్లో ఉంది. సో మొట్టమొదటిగా మనం చూసుకుంటే బబుల్ బేబీ సిండ్రోమ్ అంటే ఏమిటి, ఎలా సంభవిస్తుంది అనేది తెలుసుకుందాం. మొట్టమొదటిగా బబుల్ బేబీ సిండ్రోమ్ అనేది మనకు ఈ డిసీజ్లో ఇమ్యూనిటీ డెఫిషియన్సీ అనేది మేజర్ రీజన్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే, ఈ బబుల్ బేబీ సిండ్రోమ్ అనేది జెనెటికల్ డిజార్డర్, అంటే జెనెటిక్స్ ద్వారా వస్తుందంటే తల్లి దగ్గర లేకపోతే తండ్రి దగ్గర నుండి వచ్చినటువంటి జీన్స్ ద్వారా ఈ డిసీజ్ అనేది సంభవిస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ డిసీజ్ని సివియర్ కంబైన్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఇది మేజర్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. సో అసలు ఇమ్యూనోడెఫిషియన్సీ అంటే ఏమిటి? ఇమ్యూనోడెఫిషియన్సీ అంటే ఈ యొక్క పిల్లలలో ఇమ్యూనిటీ లేకపోవడం, అంటే యాంటీబాడీస్ అనేవి ఏదైనా ప్యాథోజన్ వస్తే రియాక్షన్ అనేది లేకపోవడం. ఎందుకంటే బికాజ్ ల్యాక్ ఆఫ్ మనకున్నటువంటి లింపోసైట్స్ అంటే తెల్ల రక్త కణాలు బాడీలో ఎక్కువగా ఉండకపోవడం, T cells అండ్ B cells, ఇది రీజన్. సో దీనికోసం అసలు జెనెటికల్ డిజార్డర్కి ఎప్పుడైనా కూడా మనకు ఎక్కువగా క్యూర్ అనేది తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సికిల్ సెల్ అనేమియా లాంటి డిసీజెస్. ఇక్కడ మనం చూసుకుంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఉన్నటువంటి ఒకే ఒక మార్గం. సో దీని ద్వారా బోన్ మ్యారో అంటే ఎక్కడైతే మనకు ఈ బాడీలో ఉన్నటువంటి ఒక రక్తం మీన్స్ బ్లడ్ అనేది స్టార్ట్ అవుతుందో అక్కడ ఆ బోన్ మ్యారోని ట్రాన్స్ప్లాంట్ చేసి విత్ ద న్యూ టెక్నాలజీస్తో సో ఓవరాల్గా కొత్త బ్లడ్ సెల్స్ని క్రియేట్ చేసి దాని ద్వారా మనకు ఇమ్యూనిటీని క్రియేట్ చేయాలనేది ఈ బ్లూ బేబీ సిండ్రోమ్కి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం. సో రీసెంట్గా ట్రై చేశారు, ఆటోమేటిక్గా కొంచెం సక్సెస్ అయ్యింది, అందుకనే న్యూస్లో ఉంది. సో అంటే ఈ బబుల్ బేబీ సిండ్రోమ్ అనేది మనకి మేజర్గా ఉన్నటువంటి ఫ్యాటల్ డిసీజ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. జెనెటికల్ డిజార్డర్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంది. సో ఇది మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ రిలేటెడ్ టు బబుల్ బేబీ సిండ్రోమ్. నెక్స్ట్ వన్, స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఎందుకంటే SKAO రీసెంట్లీ న్యూస్లో ఉండడానికి కారణం మేజర్గా ఇండియన్ గవర్నమెంట్ అనేది ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా అకార్డెడ్ ఇట్స్ అప్రూవల్ ఫర్ ఇండియాస్ పార్టిసిపేషన్ ఇన్ ద ఇంటర్నేషనల్ మెగా సైన్స్ ప్రాజెక్ట్. సో స్క్వేర్ కిలోమీటర్ అరే at an estimated cost of 1250 rupees మీన్స్ 1250 crores 1250 కోట్ల రూపాయలను వెచ్చించడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద లార్జెస్ట్ టెలిస్కోప్ని క్రియేట్ చేసి దాని ద్వారా ఓవరాల్గా ఈ యూనివర్స్ని చదవడానికి మీన్స్ పరిశోధనలు చేయడానికి ఈ ప్రాజెక్ట్ ఎంతోగానో ఉపయోగపడుతుంది. సో ఈ ప్రాజెక్ట్లో మనకు మేజర్గా లాంచ్ చేసినటువంటిది ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా అనేది మేజర్గా ఈ ప్రాజెక్ట్కి లాంచ్ చేయడానికి బేస్ క్రియేట్ చేసినటువంటి వాళ్ళు. సో దీని ద్వారా మనకు ఇంతకుముందు ఎన్నో టెలిస్కోప్స్ ఉంటాయి, కాకపోతే ఆ టెలిస్కోప్స్ కంటే సెన్సిటివిటీ దగ్గరగా 50 times మోర్ సెన్సిటివ్ అండ్ కలెక్టింగ్ ఫాస్టర్ ఎంతంటే 10 times మోర్ ఫాస్టర్ దాన్ అదర్ టెలిస్కోప్స్ ఇన్ ద వరల్డ్లో ఉన్నటువంటి ప్రీవియస్గా ఉన్న టెలిస్కోప్స్ కంటే 10,000 రెట్లు అధికంగా ఫాస్ట్గా పనిచేస్తుంది ఈ టెలిస్కోప్ యొక్క మేజర్ క్యారెక్టరిస్టిక్స్. జనరల్లీ ఈ ప్రాజెక్ట్ మనకు 2016లోనే కన్స్ట్రక్షన్ బిగిన్ అయింది. ఇప్పుడు 2024కి ఓవరాల్గా ఫుల్లీగా ఆపరేషన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఓవరాల్గా ప్రపోజల్ లొకేషన్స్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో భాగంగా అరే అంటే డిఫరెంట్ లొకేషన్స్లో ఈ టెలిస్కోప్స్ని లాంచ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఓవరాల్గా దీని ద్వారా మనకు పరిశోధనలు అనేది చేయడానికి ఎంతోగానో ఉపయోగపడుతుంది. సో ఇవి మనకు ఉన్నటువంటి మేజర్ ఫ్యాక్టర్స్ రిలేటెడ్ టు సో బిగ్గెస్ట్ రేడియో టెలిస్కోప్. సో ఇది మనకు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఉన్నటువంటి మేజర్ ఫ్యాక్టర్స్. సో ఫ్యాక్ట్స్. సో మనకు ఇప్పుడు చూసుకుంటే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి అతిపెద్ద లార్జెస్ట్ టెలిస్కోప్ మనకు ఇండియాలో ఏ ప్రదేశంలో మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనేది నా యొక్క క్వశ్చన్. ఆన్సర్ చేయండి. నెక్స్ట్ టాపిక్, స్మార్ట్ 2.0 ప్రోగ్రామ్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఈ స్మార్ట్ 2.0 ప్రోగ్రామ్ అనేది రీసెంట్గా
ఒక 2 బాడీస్ కలిపి లాంచ్ చేయడం జరిగింది. ఒకటి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ అలాంగ్ విత్ నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ మీన్స్ CCRAS అండ్ NCISM ఈ 2 కలిపి మనకు స్మార్ట్ 2.0 అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. అసలు ఏంటి స్మార్ట్ 2.0 ప్రోగ్రామ్ అంటే ఆయుర్వేద మెడిసిన్లో న్యూ మెథడాలజీస్ని న్యూ వేస్ ద్వారా మనకు కొత్త హెల్త్ కేర్ సిస్టంలో కొత్త వరవడికలు సృష్టించాలి అనేదే ఈ స్మార్ట్ 2.0 యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది మనకు స్మార్ట్ 2.0 అంటే మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఓకే మేజర్ ఎయిమ్ ఏంటంటే మనకు ఆయుర్వేదాలో ఉన్నటువంటి ఈ 2 బాడీస్ని కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా మనకు రీసెర్చ్ కొత్త మెథడ్స్ ద్వారా ఆయుర్వేద సిస్టంలో కొన్ని కొత్త హైట్స్కి తీసుకువెళ్ళాలి అనేది ఈ స్మార్ట్ 2.0 యొక్క ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా కొత్త ఇంటర్వెన్షన్స్ను ఇన్నోవేషన్స్ను కూడా ప్రమోట్ చేయడం ప్రోత్సాహకాలు ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ స్మార్ట్ 2.0 ప్రోగ్రామ్ ద్వారా. ఇందులో భాగంగానే మనకు CCRAS అనే ఒక ఇన్స్టిట్యూషన్ మనకుంది. ఈ యొక్క CCRAS అంటే ఏంటి అంటే ఒక అటానమస్ ఇన్స్టిట్యూషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద పనిచేస్తుంది. సో ఆయుష్ అంటేనే మనకు ఉన్నటువంటి నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి ఇవన్నీ కూడా డెవలప్ చేయడం. ఎందుకంటే మనకు ట్రెడిషనల్ మెడిసిన్స్ని ప్రమోట్ చేయాలనేది ఇండియా కూడా ల్యాండ్ ఫర్ ఈ ట్రెడిషనల్ మెడిసిన్స్కి ఈ ప్రపంచానికే ఒక మదర్ ల్యాండ్ అనేది మనకు. అందుకని మనం కొత్త మినిస్ట్రీని ఆయుష్ని క్రియేట్ చేసాం. అందులో కొత్త ప్రోగ్రామ్స్ని కూడా లాంచ్ చేస్తున్నాం. అందుకనే ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. నెక్స్ట్ వన్ స్వదేశ్ దర్శన్ 2.0 స్కీమ్ రీసెంట్లీ ఇన్ న్యూస్. సో స్వదేశ్ దర్శన్ స్కీమ్ అనేది మనకు 2.0 అంటే ఆల్రెడీ స్వదేశ్ దర్శన్ స్కీమ్ అనేది ఉంది, ఎగ్జిస్ట్ అయి ఉంది. ఈ స్వదేశ్ దర్శన్ స్కీమ్ని మనకు 2014-15లో మీన్స్ 2015లో ఈ పథకాన్ని లాంచ్ చేశారు. స్వదేశ్ దర్శన్ అంటే ఏంటి అంటే ఈ స్కీమ్ జనరల్ స్వదేశ్ దర్శన్ స్కీమ్ యొక్క ఉద్దేశం సో సర్క్యూట్ బేస్డ్ టూరిజాన్ని ప్రమోట్ చేయాలి. సర్క్యూట్ బేస్డ్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు చూసుకుంటే ఎకో టూరిజం, అదర్వైజ్ మనకు అడ్వెంచర్ టూరిజం, కల్చర్ టూరిజం ఇలాంటి టూరిజాన్ని ప్రమోట్ చేయాలనేది ఈ స్వదేశ్ దర్శన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ స్కీమ్లో భాగంగానే ఎకో టూరిజం ఇలాంటి సర్క్యూట్ బేస్డ్ అంటే బుద్ధిజం సర్క్యూట్ అంటే బుద్ధిజంలో ఉన్నటువంటి మేజర్ టెంపుల్స్ ఏరియాస్ అంతా కూడా ఒక టూరిజం ప్యాకేజ్ ఉంటుంది, ప్రమోట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ కోస్టల్ ఏరియాస్ అంతా కూడా ఒక సర్క్యూట్గా, అట్ ద సేమ్ టైం డిజర్ట్ సర్క్యూట్ ఇలాంటి సర్క్యూట్లు మీన్స్ ఇంతకుముందు ప్రమోట్ చేయడం జరిగింది డిజైన్ చేసి. సో ఇందులో భాగంగా ఓవరాల్గా టూరిజం ప్రమోట్ చేయాలనేదే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. కాకపోతే ఇప్పుడు ఈ న్యూస్లో స్వదేశ్ దర్శన్ 2.0 స్కీమ్ లాంచ్ చేశారు. కాకపోతే స్వదేశ్ దర్శన్ 2.0లో భాగంగా దెబ్రిగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీని మనకు ఇంక్లూడ్ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. సో అందుకనే న్యూస్లో ఉంది. సో దెబ్రిగర్ అంటే ఎకో టూరిజంలో భాగం. అయితే స్వదేశ్ దర్శన్ 2.0లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రైవేట్ సెక్టార్ని టూరిజం ప్రమోషన్లోకి తీసుకురావడమే స్వదేశ్ దర్శన్ 2.0లో ఉన్నటువంటి మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఓవరాల్గా 2015లో ఈ పథకాన్ని లాంచ్ చేశారు. ఇది సెంట్రల్లీ ఫండెడ్ స్కీమ్. ఈ పథకం అంతే స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇందులో పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ప్రైవేట్ ప్లేయర్స్ని కూడా స్వదేశీ దర్శన్ 2.0లో ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా స్కీమ్ ఏంటంటే స్వదేశ్ దర్శన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అనేది లాంచ్ చేయడం జరిగింది అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇలాంటి స్వదేశ్ దర్శన్ లాంటి పథకమే మనకు అడాప్ట్ హెరిటేజ్ 2.0 స్కీమ్ను కూడా రీసెంట్గా డిస్కషన్ చేయడం జరిగింది. ఈ యొక్క అడాప్ట్ హెరిటేజ్ 2.0 ఆర్ అడాప్ట్ హెరిటేజ్ పథకంలో భాగంగా ఏ మినిస్ట్రీ అడాప్ట్ హెరిటేజ్ పథకాన్ని అమలు చేస్తున్నారు అనేది నా యొక్క క్వశ్చన్. నెక్స్ట్ వన్ మనకు ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ న్యూస్లో ఉంది కనుక సో అడాప్ట్ ఈ యొక్క పథకంలో భాగంగా ఇంక్లూడ్ చేశారు కనుక ఈ దెబ్రిగర్ అనేది మనకు మహారాష్ట్రలో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది ఒకసారి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఎగ్జామ్కి. నెక్స్ట్ వన్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ బీన్ పోస్ట్పోన్డ్. సో జనరల్గా మనకు చూసుకుంటే ఈ సైన్స్ కాంగ్రెస్ అనేది మనకు ప్రతి ఏటా జరుపుతూ ఉంటారు. దీని ద్వారా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ద్వారా ఈ ప్రపంచంలోనే కాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి మేజర్ సైంటిస్ట్ అంతా కూడా వచ్చి పాల్గొని అక్కడ వాళ్ళకు దగ్గర ఉన్నటువంటి మేజర్ ఇన్నోవేటివ్ మెథడ్స్ ద్వారా అట్ ద సేమ్ టైం ప్రోగ్రామ్స్ని పాలసీస్ని కూడా ఫ్రేమ్ చేయడానికి
వీలైనటువంటి తయారైనటువంటి మీన్స్ ఉన్నటువంటి అతిపెద్ద ఇన్స్టిట్యూషనే మనకు ఈ యొక్క ఇండియన్ సైన్స్ కాంగ్రెస్. జనరల్లీ మన భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రమోట్ చేయాలి అనేది, ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడానికి ఉన్నటువంటి అతిపెద్ద ఇన్స్టిట్యూషన్, అతిపెద్ద ఒక ప్లాట్ఫామ్ ఏంటంటే, ఒక బేసిక్ ప్లాట్ఫామ్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్. ఈ సైన్స్ కాంగ్రెస్ అనేది మనకి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 1914లో మొట్టమొదటిగా మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈవెన్ 100 సంవత్సరాలు కూడా ఆల్రెడీ అయ్యింది. సో రీసెంట్గా మనం చూసుకుంటే జనవరి 3 నుండి జనరల్గా ఈ యొక్క ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ జనవరి 6 అయినప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ అనేది స్టార్ట్ అవ్వలేదు, పోస్ట్పోన్ ఆల్రెడీ అయ్యింది. సో అందుకనే న్యూస్లో ఉంది. ప్రీవియస్గా మనకు చూసుకుంటే 108 మీన్స్ ఈ సంవత్సరం మనకు 109 మీన్స్ 109th మనకు ఐఎస్సి జరగాల్సిన అవసరం ఉంది. ప్రీవియస్గా 108 అనేది మహారాష్ట్రలో నాగ్పూర్లో జరిగింది. అది గుర్తుపెట్టుకోండి మీరు, చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. సో ఓవరాల్గా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. ఇక్కడ సైంటిస్టులు, రీసెర్చర్స్ అంతా కూడా వచ్చి, స్టూడెంట్స్ కూడా వాళ్ళ యొక్క ఆలోచనని, పాలసీస్ని ఫేమ్ చేయడంలోనూ, గవర్నమెంట్కి తోడ్పడంలోనూ ఈ యొక్క కాంగ్రెస్ అనేది, ఐఎస్సి అనేది ఎంతోగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ యొక్క ఐఎస్సిని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందులో భాగంగానే మనకు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఉంటుంది. ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మేజర్గా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నాలజీ మీన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఈ ఇన్స్టిట్యూషన్ అనేది వర్క్ అవుతూ ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే ఫ్రెండ్స్, అయితే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో మీన్స్ ఏపీ ఆర్ తెలంగాణలో మనకు రీసెంట్గా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎప్పుడు జరిగింది అనేది నా యొక్క ప్రిలిమ్స్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, హతే కమ్యూనిటీ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఫైనల్లీ ఇష్యూడ్ నోటిఫికేషన్ టు గివ్ షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ టు ద హతే కమ్యూనిటీ. సో ఈ యొక్క హతే కమ్యూనిటీ అనేది రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ఎస్టీ స్టేటస్ ఇవ్వడం జరిగింది. సో అసలు హతే కమ్యూనిటీ అంటే ఏంటి, వాళ్ళు చేసినటువంటి యాక్టివిటీస్ ఏంటి, జనరల్గా ఆ హాతే కమ్యూనిటీ గురించి ఒకసారి చూద్దాం. జనరల్లీ ఈ యొక్క హాతే కమ్యూనిటీ అనేది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఎక్కడంటే యమునా నది రివర్ దగ్గరలో ఉన్నటువంటి, సో మేజర్గా ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్ లైక్ గిరి అండ్ టోన్స్ రివర్స్ దగ్గర ఉంటారు. సో హాతే కమ్యూనిటీ అనే పేరు రావడానికి కారణం హాత్ అనే పేరు ద్వారా వస్తుంది. హాత్ అంటే మార్కెట్ అని అర్థం. అంటే ఎక్కువగా వీళ్ళు ఈ మార్కెట్స్లో వెజిటేబుల్స్ని, మీట్ని, క్రాప్స్ని కూడా అమ్మడం జరుగుతుంది. అంటే మార్కెట్లలో ఈ ట్రైబ్ ఎక్కువగా ఈ వెజిటేబుల్స్ని, వీటిలన్నిటిని కూడా అమ్మడం ద్వారా వీళ్ళకు హతి అనే కమ్యూనిటీ అనే ట్రైబ్ పేరు రావడం జరిగింది. సో ఇది ఉన్నటువంటి మేజర్ ఇంపార్టెంట్ మీన్స్ ట్రైబల్ ఫీచర్స్ ఉన్నాయి. వీళ్ళు ఏన్షియన్ ట్రైబ్స్ కనుక గవర్నమెంట్ ఎప్పుడు నిండో మీన్స్ వీళ్ళు అడుగుతూ ఉన్నారు, మీన్స్ ఈ ట్రైబ్ ఎప్పుడు నిండో స్టేటస్ కావాలి అనేది అడగడం జరుగుతుంది. అందుకనే న్యూస్లో ఉంది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వన్, అబౌట్ డైరెక్ట్ టు మొబైల్ టెక్నాలజీ. రీసెంట్గా డైరెక్ట్ టు మొబైల్ టెక్నాలజీ అనేది న్యూస్లో ఉంది. సో ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఈ డైరెక్ట్ టు మొబైల్ టెక్నాలజీని ఇంప్లిమెంటేషన్ చేయాలి. డైరెక్ట్ టు టీవీస్ ఇవన్నీ ఉండేవి ఇంతకుముందు మనకు డిటిహెచ్. సో ఇప్పుడు డైరెక్ట్ టు మొబైల్ టెక్నాలజీని తీసుకురావాలి. ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడానికి గవర్నమెంట్ రెడీ అవుతుంది. అసలు ఏంటి డైరెక్ట్ టు మొబైల్ అంటే, జనరల్గా మనం చూసుకుంటే మొబైల్లో మనకు రేడియో ఫ్రీక్వెన్సీస్ లైక్ మనకు ఎఫ్ఎం ఛానల్స్ని డైరెక్ట్గా మొబైల్కే వస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకు రేడియోస్ కూడా వస్తాయి. ఇలానే సేమ్ వేలో మనకు వితౌట్ ఇంటర్నెట్ లేకుండానే సిగ్నల్స్ ద్వారానే, అంటే డిటిహెచ్ సర్వీస్ అంటే మనకు ఉన్నటువంటి ఈ కనెక్షను టీవీలకి ఛానల్స్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఓన్లీ వితౌట్ ఇంటర్నెట్ లేకుండానే, సో మొబైల్స్కి కూడా ఇప్పుడు డైరెక్ట్గా ఇంటర్నెట్ లేకుండా ఈ సిగ్నల్స్ని ట్రాన్స్ఫర్ చేయాలి అనే మోడమ్ని కొత్తగా క్రియేట్ చేసాం ఆల్రెడీ. సో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది. సో ఎగ్జామ్లో ఎప్పుడు కూడా కొత్త టెక్నాలజీస్ వచ్చేటప్పుడు డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని యూపీఎస్సీ డైరెక్ట్గా అడిగారు, అప్పుడు బజ్లో ఉంది కనుక న్యూస్లో ఎక్కువగా. అట్ ద సేమ్ టైం ఎల్టీఈ వోల్ట్ లాంటి టెక్నాలజీని కూడా, మొబైల్ టెక్నాలజీని ఇంతకుముందు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగారు. సో ఇప్పుడు ఈ డైరెక్ట్ టు మొబైల్ టెక్నాలజీ అనేది న్యూస్లో ఉంది కనుక కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ డిటిఎం ద్వారా ఇంటర్నెట్ లేకుండానే డైరెక్ట్గా ఈ సిగ్నల్స్ ట్రాన్స్ఫర్ ద్వారా మనకు అన్ని టీవీ ఛానల్స్ని మనం క్లియర్గా మొబైల్ ద్వారానే మొబైల్ ద్వారానే మనకు రావడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే ఈ డిటిఎం టెక్నాలజీ ద్వారా సో ఎమర్జెన్సీ టైంలో వితౌట్ ఇంటర్నెట్ లేకుండానే మనకు ఎమర్జెన్సీ మెసేజెస్ని డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా మనం యూజ్ చేయడానికి ఎంతోగానో ఉపయోగపడుతుంది. జీనోసైడ్ కన్వెన్షన్ 1948 రీసెంట్లీ ఇన్ న్యూస్. ఎందుకు ఈ జీనోసైడ్ కన్వెన్షన్ 1948 న్యూస్లో ఉంది అంటే, మనకు సౌత్ ఆఫ్రికా కంట్రీ రీసెంట్గా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఫర్ అర్జెంట్ ఆర్డర్ ఫర్ డిక్లేరింగ్ దట్ ఇజ్రాయిల్ వాజ్ ఇన్ బ్రీచ్ ఆఫ్ ఇట్స్ జీనోసైడ్ కన్వెన్షన్. అంటే జీనోసైడ్ కన్వెన్షన్ని ఇజ్రాయిల్ అనేది డిసోబే చేస్తుంది, వైలేట్ చేసింది అని. అసలు ఏంటి జీనోసైడ్ కన్వెన్షన్ అంటే నరమేధం. నరమేధం అంటే మాస్ కిల్లింగ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గ్రూప్. ఒకేసారి వందల వేల మంది లక్షల జనాభాని డైరెక్ట్గా కిల్ చేయడం నరమేధం అంటే. సో ఎందుకంటే ఇజ్రాయెల్ రీసెంట్గా మనకు హమాస్కి ఎగ్నెస్ట్గా అని చెప్పి ఎంతోమంది సివిలియన్స్ని దగ్గరగా 15,000 మెంబర్స్ని చనిపోయారు. సో ఇందులో భాగంగా సౌత్ ఆఫ్రికా అనేది ఈ ఐసీజేని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. అసలు ఏంటి కన్వెన్షన్ అంటే, ఈ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్, ఇది యుఎన్ కన్వెన్షన్. ఈ కన్వెన్షన్ ద్వారా ఎథనికల్గా కానీ రేషియల్గా కానీ ఏదైనా గ్రూప్ని గవర్నమెంట్ కానీ ఎవరైనా కూడా డైరెక్ట్గా చంపడం మీన్స్ ఇండైరెక్ట్గా కిల్లింగ్, మాస్ కిల్లింగ్ ద్వారా చేయడం కానీ, ప్రొవోక్ చేసి ఇబ్బంది పెట్టడం కానీ ఇలా చేస్తే ఇవన్నీ కూడా మనకు మాస్ మీన్స్ జీనోసైడ్ కన్వెన్షన్ 1948 కింద వస్తాయి అనేది ఒక డెఫినేషన్ అనేది క్లియర్గా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఐసీజే అంటే ఏంటి అనేది ఒకసారి చూసుకోవాలి. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఈ ప్రపంచానికే ఉన్నటువంటి అతిపెద్ద కోర్టు మనకు ఐసీజే అంటారు, మీన్స్ వరల్డ్ కోర్ట్ అంటారు. ఈ కోర్ట్ ద్వారా మనకు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశంలో అయినా కూడా ఇలాంటి ఇష్యూస్ని డీల్ చేసే అతిపెద్ద కోర్టు ఏంటంటే ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో మనకు రీసెంట్గా కుల్భూషణ్ జాదవ్ కేసును కూడా మనం ఐసీజేలోనే ఈ కేసు అనేది నడుస్తూ ఉంది, న్యూస్లో కూడా ఉంది. ఐసీజే అనేది 1946లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ ఐసీజే అనేది యునైటెడ్ నేషన్స్లో ఉన్నటువంటి ఒక ప్రిన్సిపల్ ఆర్గాన్, అవుట్ ఆఫ్ 6 ఆర్గాన్లో ఒక మేజర్ ఆర్గాన్. జనరల్లీ ఇక్కడ 15 మెంబర్ జడ్జెస్ ఉంటారు, 9 ఇయర్స్ టర్మ్స్కి వర్క్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా మన భారతదేశం నుండి జస్టిస్ దల్వార్ బండారి అనే ఒక మనకు జడ్జి ఇందులో ఆల్రెడీ వర్క్ చేయడం జరుగుతుంది, సెకండ్ టైం ఎన్నుకోవడం కూడా జరిగింది. సో ఇవి మేజర్ కీ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు ఐసీజే 1946లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఈ ఫ్యాక్ట్స్ని గుర్తుపెట్టుకోవాలి. జీనోసైడ్ అంటే జీనోసైడ్ కన్వెన్షన్ 1948లో వచ్చింది. దీని ద్వారా మనకు ఈ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అంటే దగ్గరగా మాస్ కిల్లింగ్స్ని గ్రూప్ పైన కంట్రీ పైన వైలేట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ కన్వెన్షన్ ద్వారా మనకు పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మేజర్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు ప్రిలిమ్స్. నెక్స్ట్ వన్, యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఏంటి అంటే ఇండియా స్టార్టెడ్ ఇట్స్ 4-year టర్మ్ యాజ్ ఏ మెంబర్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్. యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్లో ఇండియా మెంబర్షిప్ అనేది ఇప్పుడు 4 yearsకి ఇప్పుడు స్టార్ట్ అవ్వడం జరిగింది. సో అందుకని అసలు యుఎన్ యొక్క స్టాటిస్టికల్ కమిషన్ అంటే ఏమిటి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది, ఆ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది చూద్దాం. జనరల్గా చూసుకుంటే ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్ 1947లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఇండియా అనేది మెంబర్గా ఉంది, దగ్గరగా 2004 నుండి మెంబర్గా ఉండడం జరిగింది. సో రీసెంట్గా మనం చూసుకుంటే 4-year టర్మ్ మెంబర్గా ఆల్రెడీ ఇండియా అనేది ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో ఇందులో భాగంగా మనం చూసుకుంటే ఈ స్టాటిస్టికల్ కమిషన్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ అంతా కూడా గణాంకాలని మనకు ఇండియాలో ఉన్నటువంటి సిఎస్ఓ ఇలాంటి ఆర్గనైజేషన్స్ను అన్నీ కూడా యూజ్ చేసే వే ఆఫ్ మెథడ్స్ కానీ వాళ్ళు యూజ్ చేసే ప్రాసెస్ని కానీ
జనరల్గా ఈ యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టిక్స్ కమిషన్ అనేది ఒక అప్రోచ్ని ఇవ్వడం జరుగుతుంది మెంబర్ కంట్రీస్కి. అందులో భాగంగానే కొత్త మెథడాలజీస్ని, కొత్త వేస్ని, అప్రోచ్ని తీసుకురావడంలో ఈ యొక్క యుఎన్ స్టాటిస్టికల్ కమిషన్ ఎంతోగానో ఉపయోగపడుతుంది. సో అట్ ద సేమ్ టైం మనకు ఈ యొక్క స్టాటిస్టికల్ కమిషన్ రివ్యూ చేస్తూ ఉంటుంది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మేజర్ మోడల్స్ అన్నీ కూడా, స్టాటిస్టిక్స్లో ఉన్నటువంటి మోడల్స్ అన్నీ కూడా. ఇది కూడా ఈ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. జనరల్గా ఇండియా వాజ్ మెంబర్ ఆఫ్ ద స్టాటిస్టికల్ కమిషన్ లాస్ట్ ఇన్ 2004లో ఇంతకుముందు ఉంది. ఇగైన్ ఇప్పుడు చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ 4 years గాను మెంబర్గా ఆల్రెడీ రావడం జరిగింది. అందుకని న్యూస్లో ఉంది, చాలా ఇంపార్టెంట్. హెడ్ క్వార్టర్ అనేది న్యూయార్క్లో ఉంది. మ్యాక్సిమం ఆ మెంబర్ యొక్క ద టర్మ్ ఆఫ్ ద ఆఫీస్ ఏంటంటే 4 years, 4 సంవత్సరాలు. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫ్యాక్ట్స్. నెక్స్ట్ వన్ చూసుకుంటే, ఇండియా టు యూజ్ స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ 9 రాకెట్ టు లాంచ్ ద కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT-20 in 2024. సో ఎందుకు మనం వేరే యొక్క లాంచ్ వెహికల్ యూజ్ చేసి మన యొక్క శాటిలైట్స్ని లాంచ్ చేస్తున్నాం అంటే, మనకు ఈ యొక్క GSAT-20 అంటేనే జియోసింక్రనస్ శాటిలైట్స్, మీన్స్ మోస్ట్లీ కమ్యూనికేషన్ శాటిలైట్స్. ఈ కమ్యూనికేషన్ శాటిలైట్స్లో భాగంగా ఇండియాలో మనకు హెవీ మీన్స్ ఇండియాలో మనం చూసుకుంటే హెవీ లిఫ్ట్ వెహికల్ ఏంటి, లాంచ్ వెహికల్ ఏంటి అంటే అప్ టు LVM-3 అనేది మన దగ్గర ఉంది. సో LVM-3 ద్వారా మనకు దగ్గరగా 4000 kgs వరకు కూడా మనం లిఫ్ట్ చేయడానికి మన కెపాసిటీ సరిపోతుంది. కాకపోతే ఇప్పుడున్నటువంటి ఈ శాటిలైట్ GSAT-20 ద్వారా మనకు 4700 kgs. సో అంటే మన కెపాసిటీ సరిపోదు. అందుకనే మనం ఈ స్పేస్ ఎక్స్ని మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ GSAT-20 అనేది డిమాండ్ డ్రివెన్, అంటే అవసరానికి రీసెంట్గా ఉన్నటువంటి DTH టెక్నాలజీలో, కమ్యూనికేషన్ టెక్నాలజీలో కొత్త వరవడికలు సృష్టిస్తున్నారు కనుక అందుకని ఈ టెక్నాలజీలో ఉన్నటువంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ద్వారా ఈ కమ్యూనికేషన్ని పొందడం కోసం లాంచ్ చేసినటువంటి శాటిలైట్స్ దట్ టు సపోర్టెడ్ బై NSIL, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. It is like one of the public sector undertaking working under Department of Space. Very important. ఈ యొక్క NSIL ద్వారా కొత్త ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ని, ప్రైవేట్ శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి NSIL అనేది ఎంతోగానో తోడ్పడుతూ ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ మనం చూసుకుంటే, మన ఇండియాలో ఉన్నటువంటి LVM-3 మేజర్గా ఉన్నటువంటి హైయెస్ట్ వెయిట్ని లిఫ్ట్ చేస్తున్నటువంటి లాంచ్ వెహికల్. అయితే ఈ యొక్క LVM-3 ద్వారా ఇండియాలో లాంచ్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఏంటి అనేది నా యొక్క క్వశ్చన్ మీకు. నెక్స్ట్ వన్, ఇండియా UAE జాయింట్ ఎక్సర్సైజ్ డిజర్ట్ సైక్లోన్ 2024 రీసెంట్లీ ఇన్ న్యూస్. ఏంటి అంటే ఈ యొక్క మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది మన భారతదేశంలోనే రాజస్థాన్లో జరుగుతుంది. ఇప్పుడు జనవరి 2 నుండి జనవరి 15 వరకు. సో ఈ ఎక్సర్సైజ్ అనేది ఏ దేశాల మధ్య అనేది ఎగ్జామ్లో అడుగుతారు, ఇండియాకి UAEకి మధ్య. ఇండియా UAE అనేది మనకు స్ట్రాంగ్ బాండ్ ఉంది. సో పీపుల్ టు పీపుల్ కాంటాక్టే కాకుండా మనకు వాణిజ్యంలో చాలా ఎక్కువగా మనకు బాండ్స్ అనేవి ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే ఈ డిఫెన్స్ రంగాల్లో కూడా మనకు ఈ యొక్క బంధాన్ని ఇంకా స్ట్రాంగ్గా చేయాలి అని ఇలాంటి ఎక్సర్సైజెస్లు చేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగానే ఇంటర్ఆపరబిలిటీ పెరుగుతుంది, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు తెలుస్తాయి. ఎప్పుడైనా అవసరమైనా కూడా ఉపయోగపడడంలో కూడా, వారిలో కూడా ఉపయోగపడడానికి ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది ఎంతోగానో తోడ్పడతాయి. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, జనరల్గా ఇండియా అనేది మనకు ఈ యొక్క UAE ఎప్పుడు బైనియల్గా చేస్తున్నటువంటి ఈ యొక్క ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ని కూడా ఎప్పటికప్పుడు మనం అటెండ్ అవ్వడం కూడా జరుగుతుంది. సో ఇవి బేసిక్ పాయింట్స్ రిలేటెడ్ టు ఇండియా UAE జాయింట్ ఎక్సర్సైజ్ డెజర్ట్ సైక్లోన్ 2024. నెక్స్ట్ వన్, ప్రీ మూవ్మెంట్ రిజ్యూమ్ టు ఎండ్ అట్ మయన్మార్ బార్డర్. రీసెంట్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రీ మూవ్మెంట్ అంటే మన ఇండియాకి మయన్మార్కి బార్డర్ ఉంది. ఈ బార్డర్లో భాగంగా దగ్గరగా 4 స్టేట్స్తో మయన్మార్కి ఇండియా బార్డర్ ఉంది. సో అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ అండ్ మిజోరాం.
సో రీసెంట్గా ఇంతకుముందు ఎథనిక్ అంటే ఇక ట్రైబల్ రిలేషన్స్ అనేవి మయన్మార్లో ఉన్నటువంటి కొంత ట్రైబ్స్ మన ఇండియాతో బాండ్స్ ఉన్నాయి. ఇండియా ట్రైబ్స్ అనేది మయన్మార్తో కొన్ని ఎథనిక్ బాండ్స్ ఉన్నాయి. ఆ బాండ్స్ని మనకు దెబ్బతీయకుండా, ఇబ్బంది కలగకుండా ఫ్రీ మూమెంట్ అనేది ఉండేది ఈజీగా. సో ఈ మూమెంట్ని రీసెంట్గా మనం రిస్ట్రిక్ట్ చేస్తూ వచ్చాం. ఎందుకంటే 2021లో ఈ యొక్క మయన్మార్లో ఉన్నటువంటి డెమోక్రటిక్ గవర్నమెంట్ని ఈ మిలిటరీ కోప్ అనేది మొత్తానికి డీస్టెబిలైజ్ చేయడం జరిగింది. సో అందుకని 2021 నుండి రిస్ట్రిక్షన్ ఎప్పుడైతే జరిగిందో 2022లో గవర్నమెంట్ ఈ మూమెంట్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఓవరాల్గా ఆ ఫ్రీ మూమెంట్ రిజీమ్ అనే ఈ రిజీమ్నే తీసివేయడానికి గవర్నమెంట్ అనేది గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా మనకేంటంటే ఈ 2022లో 21లో జరిగినటువంటి కోప్ ద్వారా 40,000 మంది ఈ మ్యాక్సిమం మయన్మార్ బార్డర్ నుండి మైగ్రెంట్స్ రావడం జరిగింది దగ్గరకు మణిపూర్, మిజోరాం ఇలాంటి ఏరియాస్కి. అందుకనే సో దీని ద్వారా టెర్రరిజం కూడా ఎక్కువగా ప్రమోట్ అవుతుంది, నక్సలిజం, రాడికలిజం కూడా పెరిగే ఛాన్స్ ఉందని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ అనేది ఈ స్టెప్ని తీసుకోవడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఏంటంటే ఇండియా ఈ మయన్మార్కి దగ్గరగా 1643 కిలోమీటర్లు బార్డర్ కలిగి ఉంది. మ్యాక్సిమం 1643లో భాగంగా 1472 కిలోమీటర్ వరకు మ్యాక్సిమం ఆల్రెడీ మనకు డిమార్కేషన్ క్లియర్గా ఉంది. ఎక్సెప్ట్ కొన్ని ఈ బార్డర్లో ఉన్నటువంటి 35 కిలోమీటర్స్ కబ్బా వ్యాలీ, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న 136 కిలోమీటర్లు అనేది క్లారిటీ లేదు డిమార్కేషన్. అట్ ద సేమ్ టైం ఫెన్సింగ్ కూడా హై ఫెన్సింగ్ అనేది లేదు ఈ ఇండియా మయన్మార్ బార్డర్లో భాగంగా. సో ఇవి మేజర్ ఫ్యాక్టర్స్. నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఇండియా మయన్మార్ బార్డర్లో 1643 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. మన ఇండియా హైయెస్ట్ బార్డర్ కనెక్టివిటీ విత్ ఏ కంట్రీకి ఉంది అనేది నా క్వశ్చన్. తక్కువ బార్డర్ కనెక్టివిటీ విత్ ఏ కంట్రీతో ఉందనేది నా యొక్క సెకండ్ క్వశ్చన్. సో ఇవి ఫ్యాక్ట్స్ అనేది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడిగే ఛాన్స్ అనేది ఉంది. నెక్స్ట్ వన్, KH-22 మిజైల్ రీసెంట్లీ ఇన్ న్యూస్. KH-22 మిజైల్ న్యూస్లో ఉండడానికి కారణం ఏంటంటే ఉక్రెయిన్ ఎయిర్ బేస్ అనేది ఈ KH-22 మిజైల్ని డిస్ట్రాయ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంది. అసలు ఉక్రెయిన్ అంటే ఆటోమేటిక్గా ఉక్రెయిన్ రష్యా వార్లో ఉంది కనుక ఆటోమేటిక్గా ఉక్రెయిన్ ఇబ్బంది పడుతుందంటే KH-22 మిజైల్స్ అనేది మనకు రష్యాకి సంబంధించినటువంటి మిజైల్స్ అని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇంతకుముందు కూడా కింజాల్ మిజైల్స్ ఈజ్ రిలేటెడ్ టు రష్యా అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ఇక్కడ KH-22 మిజైల్స్ అనేవి మనకు ఎయిర్ బోర్న్ సూపర్సోనిక్ మిజైల్స్. సో ఎయిర్ బోర్న్ అంటే గాలిలో వస్తాయి. దీని ద్వారా ఈ మిజైల్స్ అనేవి మ్యాక్సిమం ఈ క్యారియర్స్ ద్వారా డిస్ట్రాయ్ అనేది ఎనీ ఫార్మ్ ఆఫ్ అంటే మెరైన్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, మెరైన్లో ఉన్నటువంటి యుద్ధంలో పాల్గొనడానికి కానీ ఈ టెరిటోరియల్లో ఉన్నటువంటి మేజర్ వార్షిప్స్ ఏవైనా కూడా డిస్ట్రాయ్ చేయడానికి ఈ మిజైల్స్ని యూజ్ చేస్తారు. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ KH-22 మిజైల్స్ రీసెంట్లీ న్యూస్ రిలేటెడ్ టు విచ్ కంట్రీ అంటారు, మీన్స్ రష్యా. అట్ ద సేమ్ టైం మనం గుర్తుపెట్టుకోవాలని ఇంకో పాయింట్ ఏంటంటే ఈ KH-22 మిజైల్స్ అనేది ఎయిర్ బోర్న్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిజైల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. వర్లీ ట్రైబ్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఎందుకు అంటే వర్లీ ట్రైబ్ రీసెంట్గా మనం చూసుకుంటే సెట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ విత్ లెపార్డ్స్తో ఈ వర్లీ ట్రైబ్స్ అనేవాళ్ళు మహారాష్ట్రలో ప్రశాంతంగా బతుకుతున్నారు. ఇది ఒక మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉండడానికి ఒక ఎగ్జాంపుల్. సో ఏంటి ఈ వర్లీ ట్రైబ్స్ అంటే ఎవరు, వర్లీ ట్రైబ్స్కి ఉన్నటువంటి బేసిక్ ఫీచర్స్ ఏంటి అనేది చూద్దాం. సో వర్లీ ట్రైబ్స్ జనరల్గా ఈ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్లో మహారాష్ట్రలో ఆ ఏరియాలో ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. సో ఇక్కడ లెపర్డ్స్తో వీళ్ళు ఎకో ఫ్రెండ్లీగా ఉండి ఈ లెపర్డ్స్తో నార్మల్గా సహజీవనం గడుపుతూ ఉంటారు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఈ ట్రైబ్ అనేది వర్లీ ట్రైబ్ మహారాష్ట్రలో ఉన్నటువంటి అతిపెద్ద ట్రైబ్. ఈ ట్రైబ్కి ఇంకొక ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే వర్లీ పెయింటింగ్స్ అనేది వెరీ ఫేమస్ పెయింటింగ్. సో వర్లీ పెయింటింగ్స్ గురించి ఒకసారి చూద్దాం. ఏంటి ఈ వర్లీ పెయింటింగ్స్ అంటే ఈ వర్లీ ట్రైబ్స్ మేజర్గా నేచురల్ కలర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ నేచురల్ కలర్స్లో భాగంగానే మనకు బ్యాంబూ బ్రష్ని యూజ్ చేసి పెయింటింగ్స్ వేస్తూ ఉంటారు. ఈ పెయింటింగ్లో వాళ్ళ యొక్క జీవన రోజు జరిగినటువంటి సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఈవెంట్స్ని ఒక పెయింటింగ్స్ రూపంలో మార్చి పెయింటింగ్స్గా వేస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్యాన్స్ ఫామ్ అంతా కూడా
పెయింటింగ్స్గా వేస్తూ ఉంటారు. ఒక హౌస్ని వేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సరౌండింగ్ ఈవెంట్స్ అంతా కూడా ఒక డయాగ్రామ్ రిప్రజెంటేషన్లో ఈ వైర్లీ పెయింటింగ్స్ ద్వారా చూపిస్తూ ఉంటారు. ఇది ఈ పెయింటింగ్స్ యొక్క ముఖ్య ఫీచర్స్. గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్లో. ట్రైబ్స్ ఎక్కడి నుండి ఉన్నారు, అసలు ఎందుకు న్యూస్లో ఉంది, అట్ ద సేమ్ టైం ఈ వైర్లీ పెయింటింగ్స్ అంటే ఏమిటి అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది యూపీఎస్సీ యాజ్ వెల్ యాజ్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ పర్స్పెక్టివ్లో. నెక్స్ట్ వన్, ఇండియన్ పంగోలిన్ రీసెంట్లీ ఇన్ న్యూస్ ఉంది. ఎందుకు ఇండియన్ పంగోలిన్ న్యూస్లో ఉంది అంటే, ఈ పంగోలిన్ జనరల్గా మనం పంగోలిన్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ని లాంచ్ చేసాం. ఎక్కడే అంటే మోస్ట్లీ పెంచ్ టైగర్ రిజర్వ్ అండ్ సాత్పురా టైగర్ రిజర్వ్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్. పెంచ్ అండ్ ఈ సాత్పురా టైగర్ రిజర్వ్స్ అనేది మనకు ఎక్కడున్నాయంటే మధ్యప్రదేశ్లో ఉన్నాయి. అసలు ఇండియన్ పంగోలిన్ ఎందుకు అంటే మనం బ్రీడింగ్ చేయాలి అనుకుంటున్నామంటే, సో ఎండేంజర్ స్టేజ్లో ఉన్నాయి, అంటే అంతరించిపోయే స్టేజ్లో ఉన్నాయి కనుక బ్రీడింగ్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ పెంచ్ అండ్ సాత్పురా టైగర్ రిజర్వ్లో. మొట్టమొదటిగా మనం కొన్ని ఫీచర్స్ చూసుకుందాం. అసలు ఇండియన్ పంగోలిన్ ఏంటి, ఇండియన్ పంగోలిన్కి ఉన్నటువంటి మేజర్ థ్రెట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. జనరల్గా పంగోలిన్ అనేది ఈ స్పీసీస్ ఎక్కువగా స్కేల్స్ ఉంటాయి, బాడీ పైన స్కేల్స్ ఉంటాయి. అంటే చూస్తే ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. అంటే స్కేల్లో ఒక ఓవర్లాప్ అయ్యి మొత్తం బాడీ అంతా కూడా అదే విధంగా ఉంటుంది. సో ఈ ఫీచర్స్ ఉన్న ఈ యొక్క యానిమల్ మనకు దగ్గరగా 8 స్పీసీస్ ఉంటాయి ప్రపంచంలో ఇలాంటి రకాలు. ఈ స్పీసీస్లో భాగంగా ఆఫ్రికాలో 4 ఉంటాయి, ఏసియాలో కూడా 4 రకాలు ఉంటాయి. ఇండియాలో చూసుకుంటే మనకు 2 టైప్స్ ఆఫ్ పంగోలిన్ స్పీసీస్ మన ఇండియా దగ్గరలో కనిపిస్తుంటాయి. ఒకటి ఇండియన్ పంగోలిన్, నెక్స్ట్ వన్ ఏంటంటే చైనీస్ పంగోలియన్. సో ఈ పంగోలియన్ ఎక్కువగా ఈ యొక్క స్కేల్స్ ఏవైతే ఉంటాయో ఈ స్కేల్స్ మన మెడిసినల్ ప్రాపర్టీస్ బాగా ఉంటాయి. సో ఈ మెడిసినల్ ప్రాపర్టీ ఉండడం వల్ల పోచింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో అందువల్లనే ఈ యానిమల్ని ట్రాఫికింగ్ చేయడం జరుగుతుంది. ఈ పోచింగ్ అట్ ద సేమ్ టైం దీని ద్వారా అంతరించడం కూడా జరుగుతుంది ఈ మేజర్గా పంగోలిన్ స్పీసీస్. సో నెక్స్ట్ వన్ మనం చూసుకుంటే ఇండియన్ పంగోలిన్ గురించి మనం వస్తే, మొట్టమొదటిగా ఇండియన్ పంగోలిన్లో ఉన్నటువంటి మేజర్ ఫీచర్ ఏంటి అంటే ఈ యొక్క ఏదైతే మనకు ఈ తోకలా ఉందో ఈ పంగోలిన్ తోక, సో జనరల్గా ఎక్కువగా మనకు థిక్గా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. మిగతా పంగోలిన్ స్పీసీస్తో పోలిస్తే ఇండియన్ పంగోలిన్ అనేది ఈ మనకున్నటువంటి ఈ తోక మాత్రం మనకు ఎక్కువగా థిక్గా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ఫీచర్ ఏంటంటే ఇండియన్ సబ్ కాంటినెంట్లో మాత్రమే కనిపిస్తుంది ఇండియన్ పంగోలియన్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇండియా, నేపాల్, భూటాన్ ఈ ఏరియాస్లో మనకి ఎక్కువగా ఇండియన్ పంగోలియన్ అనేది ఉండడం కనిపిస్తుంది. ఇండియన్ పంగోలియన్ అనేది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం షెడ్యూల్ 1లో భాగంగా వస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ ఫీచర్ చూసుకుంటే మనకు IUCN రెడ్ లిస్ట్లో ఎండేంజర్ స్టేజ్లో ఉంది. ఈ 2 ఫీచర్స్ అనేది ఎగ్జామ్లో యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ టైం అసలు టైగర్ రిజర్వ్స్ అన్నాం మనం మధ్యప్రదేశ్లో పెంచ్ టైగర్ రిజర్వ్ అండ్ సాత్పురా టైగర్ రిజర్వ్. యూపీఎస్సీలో ఎగ్జామ్లో ప్రీవియస్గా చూసుకుంటే మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి అంటే ఆర్డర్ నార్త్ టు సౌత్ అవ్వచ్చు, లేకపోతే ఈ యొక్క టైగర్ రిజర్వ్లో ఏ స్పీసీస్ మనకు కనిపిస్తాయి ఇలాంటి. సో మనం ఒకసారి చూసుకుంటే ఓవరాల్గా ఇండియాలో టిల్ నౌ 54 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. అంటే టైగర్ని కన్జర్వ్ చేయాలి ఆ ఏరియాస్లో అని. సో ఇందులో భాగంగా మనం పెంచ్ చూసుకుంటే ఇక్కడ మధ్యప్రదేశ్లో పెంచ్ ఇక్కడ ఉంది, సాత్పురా అనేది ఇక్కడ టైగర్ రిజర్వ్ ఉంది. ఓవరాల్గా మనం మధ్యప్రదేశ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన భారతదేశంలో అత్యధికంగా అడవులు ఉన్నటువంటి స్టేట్ ఏంటి అంటే మధ్యప్రదేశ్. ఎట్ ద సేమ్ టైం ఎక్కువగా నేషనల్ పార్క్స్ కూడా ఉన్నటువంటి స్టేట్ ఏంటి అంటే మనకు మధ్యప్రదేశ్. ఇంకొకటి ఏంటి అంటే ఎక్కువగా మనకు ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్ ఉన్నటువంటి స్టేట్ ఏంటి అనేది నా యొక్క క్వశ్చన్ మీకు. ఓకే, నేషనల్ పార్క్స్ ఆల్రెడీ చెప్పాను, అడవులు ఉన్నటువంటి స్టేట్ కూడా నేను చెప్పాను. ఇక్కడ మీకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే మన భారతదేశంలో ఎక్కువ టైగర్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్ ఏంటి, ఇది నా యొక్క క్వశ్చన్. ఓకే, ESCR పోర్టల్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఎందుకంటే ఈ యొక్క ESCR అంటే సుప్రీంకోర్టు రికార్డ్స్, ఈ మీన్స్ ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రికార్డ్స్ అని. అంటే సుప్రీంకోర్టు రికార్డ్స్ అంటే జడ్జిమెంట్స్ ఏవైతే ఇస్తారో సుప్రీంకోర్టులో, ఈ జడ్జిమెంట్స్ అన్నింటినీ కూడా ఓవరాల్గా ఆన్లైన్లో ప్రొవైడ్ చేయడం, అంటే ట్రాన్స్లేట్ చేసి ఓవరాల్గా ఇవన్నీ కూడా ఆన్లైన్లో ప్రొవైడ్ చేయడం, ఇది ESCR పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క ESCR
పోర్టల్ అనేది మనకు ఈ కోడ్స్లో భాగంగా వర్క్ చేస్తూ ఉంది. అసలు ఈ కోడ్స్ అనేది నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ 2007 ద్వారా ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. అంటే మన భారతదేశంలో కొన్ని మిషన్ మోడ్ ప్రాజెక్ట్ని నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ కింద 2007లో లాంచ్ చేసి మిషన్ మోడ్ ద్వారా ఒక టార్గెట్ని అచీవ్ అవుతూ వస్తున్నారు. సో అంటే ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఈ ఫామ్లో ఉండాలి, ఈ గవర్నెన్స్ ఫామ్లో ఈజీగా అవైలబుల్గా ఉండాలి. ట్రాన్స్పరెన్సీని, అకౌంటబిలిటీని పెంపొందించడంలో ఈ గవర్నెన్స్ ఎంతోగానో తోడ్పడుతుంది కనుక మనం ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఈ ఎస్సీఆర్ పోర్టల్ న్యూస్లో ఉండడానికి కారణం ఏంటంటే దగ్గరగా 31,000 మీన్స్ 31,000 ట్రాన్స్లేషన్స్ ఓవరాల్గా ఇచ్చినటువంటి 2023లో వచ్చినటువంటి జడ్జిమెంట్స్ అంతా కూడా ట్రాన్స్లేట్ చేసి ఈ పోర్టల్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఈ ఎస్సీఆర్ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం అండ్ న్యూస్లో ఉండడానికి కారణం. నెక్స్ట్ వన్, సుకన్య సమృద్ధి యోజన రీసెంట్లీ ఇన్ న్యూస్. సుకన్య సమృద్ధి యోజన న్యూస్లో ఉండడానికి కారణం ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా యొక్క డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్ని 20 బేసిస్ పాయింట్ని పెంచింది. అంటే 8% ఇంట్రెస్ట్ రేట్ ఉంటే ఇప్పుడు 8.2%కి పెంచడం జరిగింది. అసలు సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అంటే ఏమిటి, ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఫీచర్స్ ఏంటి అనేది చూద్దాం. అసలు సుకన్య సమృద్ధి యోజన, సుకన్య అంటే మనం గర్ల్ చైల్డ్ని కాపాడుకోవాలి. ఫిమేల్ ఫెటిసైడ్ పెరిగిపోతుంది అంటే దీని ద్వారా ఎంతోమంది ఈ గర్ల్ చైల్డ్ని మనం భారతదేశం కోల్పోయింది. అందుకనే ఇందులో భాగంగా గర్ల్ చైల్డ్ని ఎడ్యుకేషన్ని, గర్ల్ చైల్డ్ని కాపాడుకోవడం కోసం లాంచ్ చేసినటువంటి స్కీమే ఈ సుకన్య సమృద్ధి యోజన. ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీము బేటీ బచావో బేటీ పడావోలో క్యాంపెయిన్లో భాగంగా ఈ పథకాన్ని లాంచ్ చేసాం 2015లో. అయితే ఈ స్కీమ్లో ఉన్నటువంటి మేజర్ ఫీచర్స్ తీసుకుంటే ఒక సుకన్య సమృద్ధి యోజనలోకి మనం స్కీమ్ని అప్లై చేయాలంటే ఆ గర్ల్ చైల్డ్ అనేది 10 సంవత్సరాల లోపుగానే అప్లై చేయాలి. ఎట్ ద సేమ్ టైం మనకి 10 సంవత్సరాల లోపులో భాగంగా తండ్రి లేదా గార్డియన్ ఎవరైతే ఉంటారో మదర్, ఫాదర్ ఆర్ గార్డియన్ అప్లై చేయాలి ఈ పథకానికి. ఈ పథకంలో భాగంగా మనకు ఇంట్రెస్ట్ రేట్ అనేది డిపాజిట్ చేసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా వస్తుంది. నార్మల్గా ఇంట్రెస్ట్ రేట్ రావాలంటే బ్యాంకుల్లో 4, 5, 6 మ్యాక్సిమం ఇంతవరకు మాత్రమే వస్తుంది ఇంట్రెస్ట్ రేట్. సో ఇది కాదు, గర్ల్ చైల్డ్ కోసం మీరు డిపాజిట్ చేస్తే అంటే మనం ఒక భరోసా ఇస్తున్నాం ఆడపిల్లలకు గాను అని ఈ గవర్నమెంట్ ఈ పథకాన్ని లాంచ్ చేశారు. ఇందులో భాగంగా 2015లో భాగంగా 10 ఇయర్స్ లోపు మీరు అకౌంట్ని తీసుకొని మినిమం 250 రూపీస్ని మీరు డిపాజిట్ చేసుకోవచ్చు సంవత్సరానికి. అట్ ద సేమ్ టైం మనకు 1.5 lakhs వరకు కూడా మ్యాక్సిమం డిపాజిట్ అనేది చేయవచ్చు. ఈ గర్ల్ చైల్డ్ అనేది 18 సంవత్సరాలకు అటైన్ దాటిన తర్వాత 50% మనీని మీరు విత్డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ కోసం ఉపయోగపడుతుందని. నెక్స్ట్ వన్ ఏంటి అంటే 21 సంవత్సరాలకు మెచ్యూరిటీ అవుతుంది ఓవరాల్గా ఈ స్కీమ్. మీరు ఓవరాల్ మనీని కూడా తర్వాత విత్డ్రా చేసుకోవడానికి ఈ పథకం ద్వారా మనకు వీలు కల్పించడం జరిగింది. సో బ్యాంక్ అకౌంట్ అనేది కమర్షియల్ బ్యాంక్ అయినా అవ్వచ్చు, ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా ఈ పథకం అనేది వర్తించడం జరుగుతుంది. ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే ఈ పథకాన్ని లాంచ్ చేసినటువంటిది ఈ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. గుర్తుపెట్టుకోండి, ఈ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే మినిస్ట్రీ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. అయితే నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఈ సుకన్య సమృద్ధి యోజనలో భాగంగా బేటీ బచావో బేటీ పడావో అనే ఈ పథకం ఉంది. ఈ బేటీ బచావో బేటీ పడావో అనే ఈ క్యాంపెయిన్, ఈ పథకాన్ని ఏ మినిస్ట్రీ అనేది మనకు ఇంప్లిమెంటేషన్ చేస్తుంది అనేది నీకు అడిగే క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.